వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తుఫాను కారణంగా నష్టపోయిన గిరిజన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. జీకేవీధి మండలం గాలికొండ పంచాయతీ గ్రామస్తుల ఆవేదన. అల్లూరి జిల్లా జీకేవీధి మండలంలో గిరిజన వ్యవసాయ రైతులు సాగు చేస్తున్న రాజ్మా, చిక్కుళ్ళు, పెసర్లు, మినుములు, వరి, కాఫీ పంటలు ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా నష్టపోయామని రైతులు కాకూరి రాజారావు, మలసి ఇర్మియా ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జీకేవీధి మండలంలో చాట్రాపల్లి గ్రామంలో కొండచర్యలు విరిగిపడి కాఫీ తోటలు ధ్వంసమైన సమయంలో ఐటీడీపీఓ ఆ ప్రాంతాన్ని సందర్శించి కాఫీ తోటలకు నష్టపరిహారం రాదని, రాజ్మా వంటి పంటలకు నష్టపరిహారం వస్తుందని, వచ్చే ఏడాది కాఫీ మొక్కలు పంపిణీ చేస్తామని, నాట్లు వేసుకోండని చెప్పారన్నారు. సచివాలయం ద్వారా పంపిణీ చేసిన రాజ్మా విత్తనాలను నాట్లు వేశామని తెలిపారు. మరి నష్టం జరిగితే అక్కడికి పిఓ కలెక్టర్ రావడం జరిగింది. ఆ సందర్భంలో కాఫీ తోటలు మరి కొండసైరలు విరిగి కొట్టుకొని పోయింది సార్ అని చెప్పి పిఓ గారితో చెప్పడం జరిగింది. పిఓ గారు ఇచ్చిన మాట ఏంటంటే ఆ రోజు కాఫీ తోటలకు ఇన్సూరెన్స్ లేదు కనుక కాఫీ తోటకి నష్టపరిహారం ఇవ్వటం కుదరదు కనుక మీకు కొత్త మొక్కలు ఇస్తాం, వచ్చే సంవత్సరం మీరు నాటుకోండి అనేసి అన్నాడు. అలాగే రాజమా చిక్కుళ్ళు కనుక మీకు నష్టపోయితే దానికి ఇన్సూరెన్స్ ఉంది కనుక ఖచ్చితంగా మేము దానికి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి మాట ఇచ్చాడు పిఓ. అలాగే మరి ఆగస్టు నెలలో మాకు ప్రభుత్వం వాళ్ళు రైతు భరోసాలో 25 కేజీలు ఇటువంటి రాజమా చిక్కుళ్ళు విత్తనాలు అందజేశారు. రైతులుగా మేము అది తీసుకున్నాము, తెచ్చుకున్నాం, విత్తుకున్నాం కనుక మీకు ఇందాక చూపించిన వీడియోలో మొక్కలు వచ్చేసి కనుక మాకు రాజమా చిక్కుళ్ళే కాదు, అలాగే మినుములే కాదు, అలాగే వరే కాదు, అలాగే రాగులే కాదు, నష్టపోయి కాపే కాదు, నష్టపోయినటువంటి గిరిజనులందరికీ కూడా ప్రభుత్వము అలాగే సీఎం చంద్రబాబు కానీ, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కానీ, అలాగే సంక్షేమ శాఖ మంత్రి లోకేష్ కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే కలెక్టర్, పిఓ, అలాగే రెవెన్యూ ఆఫీసర్లు, ఎండిఓ కానీ, రెవెన్యూ ఆఫీసర్లు కానీ దృష్టి ఉంచి ప్రజలకు నష్టపరిహారము చెల్లించాలి. లేదంటే ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో ఆహారం మానేసి ఎలా బ్రతకాలి, లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని చెప్పి తీర్మానంతో ఉన్నారు కనుక ఈ వీడియో చూసినటువంటి అధికారులు అలాగే చూసినటువంటి సోదరులందరూ కూడా ఈ గ్రామాలని వెంటనే ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళని ఆదుకోవాలి, నష్టపరిహారం చెల్లించాలని గిరిజనులుగా మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అందరూ అందరికీ నమస్కారాలు. మరి మాకు ఈ వీడియో ఎందుకు మీ ముందుకు తీసుకువస్తా ఉన్నామంటే మాది గాలికొండ పంచాయతీ, గాలికొండ గ్రామం, గూడెం కొత్తవీధి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. గత 2 వారాలుగా ఇక్కడ భారీ వర్షం తుఫాను ఏర్పడడం వలన మరి మాకు ఈ రాజమా చిక్కుళ్ళు ఇది పూర్తిగా పండిపోయింది. ఇది పూర్తిగా పండిపోయింది. ఈ 2 వారాల వర్షానికి మొత్తం మట్టి కలిసిపోయింది. ఇక్కడ ఏమి కాయలు లేవు, పూర్తిగా కాయలు ఉండింది, ఇక్కడ కాయలు లేదు, ఏమి లేదు. ఇది గడ్డి మాత్రమే. ఇక్కడ ఉన్న కటువంటి కాయలను కూడా మట్టిలో పడిపోయి ఇందాక చూపించాను పిక్కలు. ఇదిగో ఇలాగా మొక్కలు వచ్చేసి ఇదిగో ఇలా మొక్కలు వచ్చేసింది కనుక ప్రభుత్వం వారు గుర్తించాలని చెప్పేసి వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాం. గతంలో 9వ నెల 8వ తేదీలో చట్రాపల్లిలో జరిగినటువంటి ఆ కొండ సరియలు విరిగిపడినప్పుడు కలెక్టర్ గారు, పిఓ గారు అక్కడికి రావడం జరిగింది. అక్కడ కొండ సరియలు విరిగిపడి కాఫీ తోట పోయింది. కాఫీ తోటలు పోయిన తర్వాత పిఓ గారికి చెప్పామన్నమాట, సార్ మాకు కాఫీ తోట ఆధారము, కాఫీ తోట పోయింది, కాఫీ తోటకు నష్టపరిహారం ఇవ్వంతే. ఐటీడీఏ పిఓ గారు చట్రాపల్లిలో గిరిజన రైతు అయిన నాతోనే, నా పేరు మలసి ఇర్మియా, ఆ రోజు కూడా స్టేట్మెంట్ నేను ఇచ్చాను. ఆ రోజు పిఓ గారు అన్నారు, మేము రాజమాలకు అయితే అయ్యా ఇన్సూరెన్స్ ఉంది, రాజమాలకు ఇన్సూరెన్స్ ఉంది, కాపీకి మాత్రం ఇన్సూరెన్స్ లేదు కనుక కాపీలకు మేము ఏం చేయలేము, మీకు మొక్కలైతే ఇస్తామని చెప్పేసి పిఓ గారు హామీ ఇచ్చాడు కనుక దయచేసి ఐటీడీఏ పిఓ సార్ మీరు ఆ మాట నిలబెట్టుకోండి. ఈ సమాచారం ఇదిగో మాకు కనీసానికి మీరు ఇచ్చినటువంటి విత్తనాలు ఐటీడీఏలో రైతు భరోసాలో మీరు ఇచ్చినటువంటి విత్తనాలు మేము తెచ్చి వేసుకున్నాం. మీరు దయచేసి 25 కేజీలు ఖచ్చితంగా మేము విత్తి ఉన్నాం. ఇదిగో ఇది విత్తిన తర్వాత ఈ 2 వారాలు
భారీగా వర్షం పడడం వల్ల ఇది మట్టి పాలైపోయింది కనుక ఐటీడీ అధికారి అయినటువంటి పిఓ గారు, అలాగే కలెక్టర్ గారు, అలాగే సీఎం చంద్రబాబు గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, సంక్షేమ శాఖ మంత్రి లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మీరు ఈ గిరిజన రైతులందు ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి మినుములు కానీ, ఈ రాజమ చిక్కులు కానీ, అలాగే కాపీలు కానీ, వరి కానీ, రాగులు కానీ నష్టపోయినటువంటి ప్రజలకు వెంటనే ఇమీడియట్లో నష్టపరిహారం చెల్లించాలి. లేదంటే ప్రజలందరూ కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే స్థితిలో ఉన్నారు కనుక దీన్ని గుర్తించి వెంటనే మీరు ఈ గ్రామాలకు అధికారులని, ఎంఆర్ఓలను, అలాగే ఎండిఓలని, అలాగే ఆర్ఐలని, ఇక్కడికి ఎవరైతే ఏ అధికారి అయితే ఇక్కడికి రావాలో అధికారులను పంపించి వెంటనే దీన్ని స్పందించి దీన్ని వెంటనే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి గిరిజనులుగా మేము కోరుకుంటున్నాం.